మానవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. చేనేత వస్త్రాలని తయారు చేయడం ఎంత కష్టమో వాటిని అమ్ముకోవడం కూడా అంతే కష్టం. దౌలతాబాద్లో మన వెనకాల ఒక చిన్న దుకాణం ఉంది, అక్షిత కుమార్ క్లాత్ మర్చెంట్స్. ఈ ఆంజనేయులు గారే స్వయంగా చేనేత వస్త్రాలు నేస్తారు ఆ కుటుంబంతో పాటు. ఆయనే ఇక్కడ ఒక దుకాణాన్ని కూడా పెట్టుకున్నారు. ఆ దుకాణంలో వాళ్ళ కుటుంబం నేసిన వస్త్రాలతో పాటు ఇంకేమైనా దొరుకుతాయి ఒకసారి చూద్దాం. ఇందాక మేము మీ ఇంటికి వెళ్ళి మీరు కుటుంబంలో అందరూ చేస్తున్న వస్త్రాలు, చేనేత వస్త్రాలు చూసాము. వాటిని విక్రయించడం కోసం మీరు ఇక్కడ ఈ దుకాణం చేస్తారు. ఈ దుకాణంలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి బట్టలు దొరుకుతాయి ఒకసారి వివరంగా చెప్తారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మేము తీసుకుని వస్తాం. దాంతోపాటు మా ప్రత్యేక దౌలతాబాద్ చీరల ప్రత్యేకత ఉంది కదా సార్, దానికి అనుగుణంగా దీంతోపాటు దౌలతాబాద్ చీరలు కూడా విక్రయిస్తాము. హైదరాబాద్, సూరత్, తమిళనాడు మాల్ మెటీరియల్, ఇక్కడ నారాయణపేటకు సంబంధించిన చీరలు, బనాటి అని చెప్పేసి పిల్లలకు రెడీమేడ్, అంటే అది ఒకటే అమ్మితే మాకు గిట్టదు కదా సార్, దాన్ని బట్టి వేరే వేరే ఐటమ్లు విక్రయిస్తాం. అన్నీ కలిపి ఇక్కడ మీ దుకాణంలో మల్టీ అన్నట్టు. ఇతర చేనేత కార్మికులు వాళ్ళ దగ్గర సార్ వాళ్ళ చీరలు, వాళ్ళు చేసిన చీరలు మాకు షార్టేజ్ అనిపించినప్పుడు ఉన్నారు, మాకు కావాల్సిన, అంటే అంతా బాబాయ్ అని చెప్పి, మామగారు అని చెప్పి, పెద్ద నాన్న అంతా ఒకే కుటుంబంలా ఉంటాము. మాకు తక్కువ అనిపించినప్పుడు ఫోన్ కాల్ ద్వారా కానీ మేము విజిట్ చేసినప్పుడు కానీ వాళ్ళతో ఉన్నది స్టాక్ అని చెప్తే వాళ్ళు వచ్చి చేస్తాం, మేము కూడా సేల్ చేసి ఇచ్చేస్తాం. ఆంజనేయులు గారు, ఇప్పుడు మీ దుకాణంలో దౌలతాబాద్లో నేసిన చేనేత వస్త్రాలతో పాటు ఇతర గ్రామాల్లో నేసిన చేనేత వస్త్రాలు కూడా ఉన్నాయన్నారు కదా. మీ చేనేత వస్త్రాలు మీ దుకాణంలో దొరికే ఒకసారి మాకు పరిచయం చేస్తారా? దౌలతాబాద్ చీరలు వచ్చే వరకు ఇవే సార్. దాంతోపాటు ఇట్లా కడ్డీ చీరలు అని చెప్పి నారాయణపేటకి సంబంధించిన మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు. ఇవి కూడా చేనేత వస్త్రాలు, చేనేత అండ్ ఈ విధంగా కూడా తీసుకొచ్చి మార్కెటింగ్ చేస్తారు. మీరు చేనేత వస్త్రాలన్నీ ఒక చోట అక్కడ ఉన్నది. ఇవి రెండు నారాయణపేట, ఇవి భువనగిరి, సిరిసిల్ల, దానికి ఆ ప్రాంతానికి సంబంధించి. ఇవి కూడా చేనేత. చేనేత ఇక్కడ అదే నడిమికట్టు చీర అని అంటారు, 9 గజాలు, 9 yards. అదే దాంతోపాటు ఇట్లా పోచంపల్లి బార్డర్, ప్లేన్ బార్డర్ వచ్చేసి లైనింగ్స్ వస్తాయి. ప్లేన్ ఇది కూడా 9 గజాలు వస్తుంది. ఇదే విధంగా ఇట్లాంటి అంటే చెక్స్ బూట రాలేదు, చెక్స్ ఒకటి వచ్చేసి ఇట్లా హంస బార్డర్ వచ్చేస్తుంది. ఈ విధంగా కూడా ఇది 5 మీటర్స్ వస్తుంది. ఇది ఆంధ్ర కూడా ఇవి ఇక్కడనే ఓన్ మ్యానుఫ్యాక్చర్, మా నాన్నగారు ఇంట్లో నేస్తారు. ఇవి కూడా ఇక్కడ డిమాండ్ ఉంది. కాకపోతే రోజువారీగా ఇంట్లో కట్టుకుంటారు కదా సార్, సింపుల్గా. అంటే ఈ దుకాణంలో చుట్టుపక్కల కుటుంబాలకి, గ్రామాలకి అవసరమైన అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మనము చేనేత వస్త్రాలని గురించి తెలుసుకున్నాము. డిమాండ్ ఉంటే ఇంకా చాలామంది చేయడానికి ఈ రకమైన వస్త్రాలు, చేనేత వస్త్రాలు తయారు చేయడానికి, అమ్మడానికి గ్రామంలో చేనేత కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి ఎంతో శ్రమతో కూడి ఎంతో అందమైన చీరలు వేసే చేనేత కళాకారులకి, చేనేత కార్మికులకి బట్టలు కొనుక్కునే వాళ్ళందరూ, మగవాళ్ళు అయితే ఇలాంటి లుంగీలు కొనుక్కోవాలి, ఆడవాళ్ళు అయితే ఇలాంటి చీరలు, ముఖ్యంగా చేనేత చీరలు, దౌలతాబాద్ ప్రత్యేకమైన బార్డర్ ఉన్న చీరలు అలాంటివి కొనుక్కుని ఈ కళాకారులందరికీ, ఈ చేనేత కార్మికులందరికీ ప్రోత్సాహం బాగా లుంగీలు కానీ చీరలు కానీ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆంజనేయులు గారిని తప్పకుండా సంప్రదించవచ్చు. వారి చిరునామా, వారి సెల్ ఫోన్ నెంబరు మేము డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీరు ముందర ఆర్డర్ చేస్తే మీకు కావాల్సిన రంగుల్లో మీకు కావాల్సిన విధంగా తయారు చేసి వారు అందజేసే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా చేస్తారా? నమస్కారం.